హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 9th లెసన్ సెమ్ 2లోని 9th లెసన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మీరు లెసన్ నేమ్ చూడండి, సర్దార్. సర్దార్ అని ఎవరిని అంటాము? వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన గురించి ఈ లెసన్లో మనం కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూసినట్లయితే సోచియే బోలియే, దీనికి సంబంధించి ఒక పిక్చర్ ఇచ్చున్నారు. పిక్చర్ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. వర్షం పడుతూ ఉంది, గొడుగులు వేసుకొని అందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వాటర్లో ఒక చిన్న కుక్క పిల్ల పడిపోయి ఉంది. అది బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అయితే వాళ్ళల్లో నుంచి ఒక పాప ఏం చేసింది, తన బ్యాగ్ తన గొడుగు అన్నీ పక్కన పెట్టేసి వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆ వాటర్లో నుంచి ఆ యానిమల్ని కాపాడిందనమాట. అయితే ఈ ఇమేజ్కి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై, ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి? లడ్కీనే క్యా దేఖా, ఆ అమ్మాయి ఏం చూసింది? లడ్కీనే క్యా కియా, ఆ అమ్మాయి ఏం చేసింది? नेक्स्ट विषय प्रवेश. आज के बालक कल के नागरिक हैं. सभी बालक एक जैसे नहीं होते. कुछ बालक बचपन से ही अनेक साहसी कार्य करके समाज में अपना अलग स्थान बना लेते हैं. आज इस पाठ में ऐसे ही एक साहसी बालक के बारे में जानेंगे. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆజ్కే బాలక్ కల్కే నాగరిక్ హై అంటే ఏంటి? నేటి బాలలే రేపటి పౌరులు. సభీ బాలక్ ఏక్ జైసే నహీ హోతే, పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరనమాట. అంటే ఒకేలాంటి స్వభావాన్ని కలిగి ఉండరు. కుచ్ బాలక్ బచ్పన్ సే హీ అనేక్ సాహసీ కార్య కర్కే సమాజ్ మే అప్నా అలగ్ స్థాన్ బనా లేతే హై. కొంతమంది పిల్లలు బాల్యం నుండే అంటే చిన్నతనం నుండే ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసి సాహస కార్యాలు చేసి సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అయితే ఆజ్ ఈస్ పాఠ్ మే ऐसे ही एक साहसी बालक के बारे में जानेंगे. ఈరోజు మనం ఈ లెసన్లో ఇలాంటి ఒక సాహస బాలుడి గురించి తెలుసుకుందాము. సో ఆల్రెడీ మనం లెసన్ నేమ్ చూసేసాం కాబట్టి ఆ సాహస బాలుడు ఎవరు అనేది మనకు ఆల్రెడీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. बहुत पुरानी बात है, एक गांव में वल्लभ नामक एक बालक रहता था. वल्लभ को पढ़ने का बहुत शौक था. गांव से विद्यालय दूर था और वहां जाने का रास्ता भी ठीक नहीं था. वल्लभ उसी रास्ते से प्रतिदिन विद्यालय जाता था. ఏం చెప్తున్నారు? చాలా కాలం కిందటి ఒక విషయం గురించి చెప్తున్నారు. చాలా కాలం కిందటి ఒక సంఘటన. एक गांव में वल्लभ नामक एक बालक रहता था. ఒక ఊర్లో వల్లభుడు అనేటువంటి ఒక అబ్బాయి ఉండేవాడు. వల్లభ కో పढ़ने का बहुत शौक था, అతనికి చదువు అంటే చాలా ఇష్టం. गांव से विद्यालय दूर था और वहां जाने का रास्ता भी ठीक नहीं था. ఆ ఊరు నుంచి స్కూల్కి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ ఉండేదన్నమాట. అంటే ఆ స్కూల్కి రీచ్ అవ్వాలి అంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉండేది. అక్కడికి వెళ్ళే దారి కూడా బాగోలేదన్నమాట. వల్లభ ఉసీ రాస్తే సే ప్రతిదిన్ విద్యాలయ జాతా థా. ఈ వల్లభ రోజు కూడా అదే దారిలో స్కూల్కి వెళ్ళేవాడు. ఏక్ దిన్ కి బాత్ హై, ఒకరోజు ఏం జరిగిందంటే వల్లభ అప్నే సాథియోం కే సాత్ విద్యాలయ జా రహా థా. తభీ ఉస్కే पैर में नुकीला पत्थर लगा. వల్లభ తన తోటి స్నేహితులతో కలిసి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు ఆ దారి నుంచి. అప్పుడేం జరిగింది? అతడి కాలికి ఒక షార్ప్గా ఉండేటువంటి ఒక స్టోన్ గుచ్చుకుందనమాట. అంటే ఒక రాయి, పదునైన ఒక రాయి గుచ్చుకుంది తన కాలికి. पैर में चोट लगने से खून बहने लगा. ఆ రాయి గుచ్చుకున్న వెంటనే వల్లభకి ఏమైంది? కాలి నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. अपनी चोट की परवाह ना करते हुए उसने निश्चय कर लिया कि आज वह इस नुकीले पत्थर को निकालकर फेंक देगा. తన కాలికి దెబ్బ తగిలింది, ఆ రాయి గుచ్చుకుంది కదా, రక్తం కారుతూ ఉంది. అయితే వల్లభ ఏం చేశాడు? తనకి తగిలిన దెబ్బని లెక్క చేయకుండా తను డిసైడ్ చేసుకున్నాడు, ఆ పదునైన రాయిని ఎలాగైనా అక్కడి నుంచి లాగేయాలి, పక్కకు పడేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. వా పత్థర్ నికాల్నే కా ప్రయాస్ కర్నే లగా.
ఆ రాయిని తీసేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. పత్థర్ ఆసానీ సే నికల్ నహీ రహా థా. ఆ గుచ్చుకున్న రాయిని తీయాలని ట్రై చేస్తూ ఉంటే ఆ రాయి మాత్రం అంత తేలిగ్గా బయటికి రావట్లేదు. పర్ ఉస్నే హార్ నహీ మాని. కానీ ఆ అబ్బాయి నిశ్చయించుకున్నాడు, ఎలాగైనా నేను ఈ రాయిని తీసేయాలి అని చెప్పేసి తను కూడా ఓటమిని అంగీకరించకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వహ పత్థర్ నికాల్నే కి కోషిష్ కర్తా రహా. ఉస్కా శరీర్ పసీనే సే భీగ్ గయా. తను ట్రై చేస్తూ ఉన్నాడు. ఒక పక్క దెబ్బ తగిలి కాలికి రక్తం వస్తుంది. అలాగే ప్రయత్నిస్తూ ఉండడం బట్టి అబ్బాయి చెమట పట్టేసిందట, చాలా టైర్డ్ అయిపోయాడు. వల్లభకే సాథీ ఉసే అకేలా ఛోడ్కర్ చలే గయే. తనతో ఉన్నటువంటి స్నేహితులు ఏం చేశారు, తనకి హెల్ప్ చేయాల్సింది పోయి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారట. పర్ ఉస్నే హిమ్మత్ నహారి. కానీ తను ఓటమిని అంగీకరించలేదు. అంతమే ఉస్కి జీత్ హుయి. పత్థర్ నికల్ ఆయా. చివరికి అనుకున్నది సాధించాడు. ఎలాగోలాగా ఆ రాయిని అక్కడి నుంచి లాగేశాడు. ఉస్నే పత్థర్ కో ఉఠాకర్ సడక్ కే కినారే ఫేంక్ దియా. దాన్ని తీసేసి, రోడ్డు మధ్యలో ఉన్న ఆ రాయిని తీసేసి పక్కకి పడేశాడనమాట. ఖాళీ గడ్ఢే కో మిట్టీ సే భర్కర్ రాస్తా ఠీక్ కర్ దియా. సో ఆ రాయి తీయడం వల్ల అక్కడ గుంట ఏర్పడింది కదా, ఆ గుంటని కూడా అలాగే వదిలేయకుండా ఎవరన్నా పడిపోతారు అనే ఉద్దేశంతో మట్టితో ఆ గుంటని కూడా కప్పి ఆ దారిని సరిచేశాడు. ఉస్కే పైర్ సే రక్త్ బెహ రహా థా. తన కాలు నుంచి రక్తం అదే పనిగా కారుతూ ఉందన్నమాట. వహ్ విద్యాలయ దేర్ సే పహుంచా. ఇదంతా చేసి స్కూల్కి వెళ్లే లోపల లేట్ అయిపోయింది. అధ్యాపక్ నే దేరీ కా కారణ్ పూఛా తో వల్లభా నే పత్తర్ హటానే వాలీ ఘటనా సునాయి. ఎందుకు లేటుగా వచ్చావని టీచర్ అడిగినప్పుడు వల్లభ ఈ స్టోరీ అంతా చెప్పాడనమాట. దారిలో ఈ విధంగా జరిగింది అని చెప్పాడు. అధ్యాపక్ ఖుష్ హుయే. తన ఉపాధ్యాయుడు సంతోషించాడు వల్లభ చెప్పిన కారణం విని. उन्होंने वल्लभा को गले से लगा लिया और कहा, बेटा सब लोग रुकावटों से बचकर निकल जाने का आसान रास्ता ढूंढते हैं, परंतु तुमने रुकावट डालने वाले पत्थरों को ही निकाल दिया. अब उस रास्ते पर चलने में सबको आसानी होगी. అయితే వాళ్ళ ఉపాధ్యాయుడు ఏం చెప్పాడు, ఆ అబ్బాయి చెప్పిన మాటలు విని ఎంతో సంతోషించి వల్లభని హృదయానికి హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. చెప్పాడు, అందరూ కష్టాల నుంచి తప్పించుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, సులువుగా ఉండే దారిని వెతుక్కుంటారు, కానీ నువ్వు మాత్రం ఆటంకాలు కలిగించే ఆ రాయిని తొలగించేశావు. ఇప్పుడు ఆ దారిలో అందరూ చాలా తేలికగా హాయిగా వెళ్ళగలరు అని చెప్పేసి వాళ్ళ టీచర్ చెప్పారనమాట. उसी लड़के ने आगे चलकर स्वतंत्रता आंदोलन में भी भाग लिया. పెద్దయిన తర్వాత ఆ బాలుడు ఏం చేశాడు, స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నాడు. इसी दौरान वर्ष 1928 में गुजरात के बारडोली में एक किसान आंदोलन चला. इसका नेतृत्व वल्लभा ने किया. అయితే ఈ సందర్భంగా 1928వ సంవత్సరంలో గుజరాత్కి చెందిన బార్డోలీలో రైతుల ఉద్యమం ఒకటి జరిగిందట. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించింది కూడా ఈ వల్లభాయ్ పటేల్. ఆయన నేతృత్వంలోనే ఆ ఆందోళన కొనసాగింది. प्रादेशिक सरकार ने किसानों की लगान को बढ़ा दिया था. वल्लभा ने लगान वृद्धि का जमकर विरोध किया. सरकार ने इस किसान आंदोलन को कुचलने के लिए कठोर कदम उठाए. वल्लभा ने उनका धैर्य से सामना किया. अंत में सरकार को किसानों की मांगों को मानना पड़ा. सरकार ने लगान की वृद्धि को घटा दिया. इस सत्याग्रह के सफल होने के बाद बारडोली की जनता बहुत खुश हुई और वल्लभा को सरदार की उपाधि प्रदान की. यह वल्लभा और कोई नहीं, लौह पुरुष नाम से प्रसिद्ध सरदार वल्लभाई पटेल ही है. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ఆందోళన కొనసాగించినటువంటి వల్లభ నేతృత్వం వహించి ఆందోళనని కొనసాగించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులపై పన్నుల భారాన్ని పెంచేసిందంట ఆ టైంలో. లగాన్ అంటే పన్నుల భారాన్ని పెంచేసింది. అయితే వల్లభాయ్ పటేల్ దీన్ని తీవ్రంగా ఖండించారట. ఉద్యమం నెలకొల్పి ఈ ప్రభుత్వాన్ని అణచివేయడానికి చాలా చర్యలు తీసుకున్నారట. అలాగే ధైర్యంగా ప్రభుత్వాన్ని ఎదిరించి
ప్రజలను, సామాన్య ప్రజలు, రైతులు వాళ్ళ కోరికల్ని ప్రభుత్వం నెరవేర్చేలాగా చేశారట. పెంచిన పన్నుని కూడా తిరిగి ఆ ప్రభుత్వం తగ్గించేలాగా చేశారట. ఈ సత్యాగ్రహం సక్సెస్ అయినప్పుడు బార్దోలి ప్రజలు చాలా సంతోషించారు. అంతేకాకుండా వల్లభాయ్ పటేల్ని సర్దార్ అని పిలిచేవారట. సర్దార్ అని ఆయనకి బిరుదిచ్చారు. సర్దార్ అంటే ఏంటి? లీడర్ అన్నమాట. అంటే వాళ్ళందరికీ నాయకుడు అని. సర్దార్ అంటే వాళ్ళందరికీ నాయకుడు అంటే అందరి సమస్యలని తీర్చేటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన్ని సర్దార్ అని పిలిచి ఆయనకి సర్దార్ అని బిరుదిచ్చారు. ఈ వల్లభుడు మరెవరో కాదు, మనం ఇంకా ఏమని పిలుస్తాం? ఆయన్ని ఉక్కు మనిషిగా పిలుస్తాం. ఉక్కు మనిషిగా పిలిచేటువంటి లోహ పురుష్. లోహ అంటే ఏంటి? ఉక్కు, ఐరన్. పురుష్ అంటే మ్యాన్, ఐరన్ మ్యాన్ అని పిలుస్తాం కదా. లోహ పురుష్ నామ్ సే ప్రసిద్ధ సర్దార్ వల్లభాయ్ పటేల్ హీ హై. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆయన స్టాచ్యూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు పిక్చర్లో. యహీ వల్లభ భాయి పటేల్ देश के पहले गृह मंत्री और उप प्रधानमंत्री बने थे. इन्होंने भारत को एक सूत्र में बांधने के लिए जो काम किया उसके लिए देश हमेशा आपका ऋणी रहेगा. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశానికి చెందినటువంటి మొట్టమొదటి హోంమంత్రి, అలాగే ఉప ప్రధానమంత్రి కూడా. అయితే ఆయన దేశాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లడానికి చేసినటువంటి ప్రయత్నాలకి మనం ఆయనకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, భారత్ सरकार ने 2014 में उनके जन्मदिन पर 31 अक्टूबर को राष्ट्रीय एकता दिवस के रूप में मनाए जाने की घोषणा की. देश के प्रति उनके योगदान को याद करते हुए दुनिया की सबसे ऊंची प्रतिमा, एकता की प्रतिमा, इन्हें समर्पित की गई है. सरदार वल्लभ भाई पटेल का जीवन हम सभी भारतीयों के लिए प्रेरणा का स्रोत है. ఇంకేం చెప్తున్నారు? మన గవర్నమెంట్ ఏం చేసింది? ఆయన సేవలకి మెచ్చి 2014లో ఆయన జయంతి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. సో దేశం పట్ల ఆయన చేసినటువంటి సేవలకి గుర్తుగా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఐకమత్య విగ్రహాన్ని వీరికి సమర్పించారు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, పిక్చర్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా. సో అది ఆయన స్టాచ్యూయే అన్నమాట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తాం మనం. ఐకమత్య విగ్రహము ఎంతో ఎత్తైనటువంటి, అంటే ఇది మనకి ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం, ఐకమత్య విగ్రహంగా ఆయనకి మనం సమర్పించుకున్నాము. సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ జీవితం మనందరికీ కూడా ఎంతో ప్రేరణాదాయకం, స్ఫూర్తిదాయకం అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్, పాఠ్కే ముఖ్య బిందు. ఓవరాల్గా ఈ లెసన్లో మొత్తం మీద మనం ఏం డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ ఇక్కడ ఇచ్చున్నారు. ఒకసారి అవి కూడా చూద్దాము. प्रस्तुत पाठ में भारतीय स्वतंत्रता संग्राम के लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की वीरता के बारे में वर्णन किया गया है. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన స్వాతంత్ర సంగ్రామంలో ఉక్కు మనిషిగా గుర్తింపబడ్డారు. ఆయన వీరత్వాన్ని గురించి ఈ సర్దార్ అనేటువంటి పాఠంలో చెప్పడం జరిగింది. एक बार बचपन में वल्लभ ने रास्ते पर चलने वालों के लिए समस्या का कारण बने हुए नुकीले पत्थर को स्वयं अकेले ही हटा दिया था. ఒకసారి ఆయన చిన్నతనంలో స్కూల్కి వెళ్ళే టైంలో ఆయన వెళ్ళేటువంటి ఆ దారిలో అడ్డంగా ఉన్నటువంటి ఒక పదునైన రాయిని స్వయంగా ఆయన ఒక్కరే తొలగించారు. మిగిలిన వాళ్ళకి అది అడ్డు కాకూడదని చెప్పేసి ఆయన దాన్ని తొలగించడం జరిగింది. बारडोली सत्याग्रह में पटेल ने लगान वृद्धि का जमकर विरोध किया. किसान आंदोलन सफल होने के बाद वहां की जनता ने वल्लभ को सरदार की उपाधि प्रदान की. బార్దోలి సత్యాగ్రహంలో వల్లభాయ్ పటేల్ ఏం చేశారు? పన్నులను పెంచినందుకు తీవ్రంగా ఎదిరించారు. రైతు ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత అక్కడి ప్రజలు ఆయన్ని సర్దార్ అని పిలిచి ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదుని ప్రదానం చేశారు. वल्लभभाई पटेल देश के पहले गृह मंत्री और उप प्रधानमंत्री बने. ఈయన మన దేశ మొట్టమొదటి హోం మంత్రి అలాగే ఉప ప్రధానమంత్రి అయ్యారు. आपके जन्म दिवस को भारत में राष्ट्रीय एकता दिवस के रूप में मनाया जाता है. ఈయన పుట్టినరోజు అక్టోబర్ 31న
మన భారతదేశంలో జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. देश के प्रति उनके योगदान को याद करते हुए एकता की प्रतिमा समर्पित की गई. దేశం కోసం ఆయన చేసినటువంటి సేవలకి గుర్తుగా ఆయన స్టాచ్యూ సమైక్యతా ప్రతిమను సమర్పించడం జరిగింది. ఇవి లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఇది మనకి సర్దార్ అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్కస్ చేద్దాము. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.